నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మహిళా భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రజ్ఞా కాలేజీ వేదికగా నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో ఏఎస్పీ మంద జావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో మహిళలపై వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అఘాయిత్యాల నివారణకు కేవలం చట్టాలే కాకుండా మహిళల్లో అవగాహన పెరగడం కూడా ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ఆపదలో ఉన్నప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో విద్యార్థినులకు ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చారు. షీ టీంల పనితీరు, మహిళా భద్రత కోసం పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించిన ఏఎస్పీ వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు భయం వీడి ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రతపై ఒక అవగాహన కార్యక్రమము నిర్వహించాలనుకుంటున్నాము. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి మహిళల పై జరుగుతున్న నేరాలు అండ్ వాటికి ఏమేమి మన దగ్గర చట్టాలు ఉన్నాయి అండ్ ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ మా దగ్గరికి వస్తే మేము ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటాము వీటిపైన అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అండ్ రాయలసీమ రీజన్ లో పబ్లిక్ పర్సెప్షన్ కొంచెం పూర్ గా ఉందని రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ పబ్లిక్ పర్సెప్షన్ అనేది కొంచెం బెటర్ చేయడానికి అండ్ ఆల్సో మహిళలకి అండ్ ఆల్సో ఆల్ ప్రజలకి అంటే జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే బయట పనిచేసే వర్కర్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా మహిళల భద్రతపై అవగాహన కల్పించడానికి మేజర్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. సో ఇందులో భాగంగా ఆళ్లగడ్డ టౌన్ లో చాలా ఏరియాస్ నుంచి ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ నుంచి పబ్లిక్ ని మొబిలైజ్ చేశాము. ఇందులో భాగంగా ఆళ్లగడ్డ టౌన్ సిఐ గారు, ఎస్ఐస్ అండ్ ఆల్సో గౌతమి సిఐ గారు అండ్ నగిన ఎస్ఐ గారు మహిళల భద్రతపై